ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గారు, కుందారం గణేశారి గారు, కుర్కచెల్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, జాజుల లింగంగౌడ్ గారు, తారకేశ్వర్ గారు, సంధ్యారాణి గారు, గూడూరు భాస్కర్ మేరు గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, ఇంద్రం రజక గారు, వెంకటేష్ గారు, అనంతల సాయి గౌడ్ గారు, అదేవిధంగా బ్రహ్మచారి గారు, తమ్ముడు రవీందర్ అక్క, రేణుకక్క, అందరికీ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం మీకు అందరూ తెలుసు. ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడవసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. 2 బడ్జెట్లలో కూడా ఫీజు రీఎంబర్స్మెంటు నిధులు విడుదల కోసం బడ్జెట్ కేటాయింపులు జరగలే. దీంతో గత ప్రభుత్వంలో దాదాపు 3 సంవత్సరాల బకాయిలు ఉండే, 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మరొక 2.5 సంవత్సరాలు బకాయిలు పెట్టింది. మొత్తంగా ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఫీజుల రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఫీజుల రీఎంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా రాష్ట్రంలోని 22 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించేటువంటి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు రాకపోవడంతో ఇలా వేల మంది ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేసి మళ్ళీ కులవృత్తులకు వెళ్ళిపోతున్నారు. దీంతో ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ అనేది రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఇంకొక నాయకుడు పెట్టింది కాదు. ఇది ఫీజుల రియంబర్స్మెంట్ అనేది మేము దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఒక హక్కు. ఈ ఫీజుల రియంబర్స్మెంటు ఇలా మేము ఎంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ రియంబర్స్మెంట్ను అగ్రకుల ప్రభుత్వాలు నీరుగార్చే కుట్ర చేస్తున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నారు. అందుకోసమే ఎత్తివేయడంలో భాగంగానే ఇలా దీనికి పొమ్మనకుండా పొగబెడుతున్నారు. డైరెక్ట్ చెప్పు తీసుకొని ఓనని కొడితే వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కాబట్టి శాల్వాల చెప్పు తీసుకొని శాల్వాల పెట్టి దాన్ని చెప్పు తీసుకొని కొట్టినట్టు ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం కూడా ఇవాళ మేము గత ప్రభుత్వం చేసిన బకాయిలు మేమెందుకు ఇస్తాం, ఆ ప్రభుత్వం చేసింది కదా అని ఈ ప్రభుత్వం అంటది. ఆ ప్రభుత్వం ఏమన్నది, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే బకాయిలు చేసిపోయింది కాబట్టి మేము కూడా ఆ బకాయిలు ఇచ్చినాం, ఈ బకాయిలు ఈ ప్రభుత్వం ఇవ్వాలంటది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఆ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా కాదు. ఇక్కడ ప్రభుత్వమే. ఇవాళ నేను అడుగుతున్నా, గతంలో ఉన్నటువంటి ఇంటి పన్నులే కానీ, అదేవిధంగా బకాయిలే కానీ, ఇతరత్ర ట్యాక్సులే కానీ, జిఎస్టీలే కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలే కానీ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత బకాయిలన్నీ ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంది. మరి ఆ బకాయిలు, ఆ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మేమెందుకు వసూలు చేయాలని ఈ ప్రభుత్వం ఎందుకు అనుకోవడం లేదు? కాబట్టి ఇది దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతున్నారు. అందుకోసమే ఇవాళ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు ఫీజుల రియంబర్స్మెంట్ రాక, కాలేజీలో ఫీజులు కట్టలేక, తల్లిదండ్రులను వాళ్ళ పేదరికాన్ని ఇవాళ వాళ్ళు ఫీజులు కట్టే స్తోమత లేక 22 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంది, బలిదానాలు చేస్తుంది విద్యార్థులే. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కాదు, అసలు అగ్రకులాల నాయకుడు అసలే కాదు. ఆ రోజు ఏ నాయకుడు కూడా ఆత్మహత్య చేసుకోలే. ఇవాళ తెలంగాణ వస్తే మాకు చదువులు కొనసాగుతాయి, మా కొలువులు వస్తాయని చెప్పి
కాసోదు శ్రీకాంత్ నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది విద్యార్థులు బలిదానం చేశారు. 1100 మంది బలిదానం చేసినటువంటి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠ మీద ఆ రోజు కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. అందుకోసమే మీరు చూడండి, ఇవాళ తెలంగాణలోని సిరిసిల్లలో ఇటీవల వారం 10 రోజుల కిందట బీటెక్ విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా సిరిసిల్లలో బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మేము అంటున్నాము ఇవాళ అందుకనే పేద విద్యార్థుల కన్నీటి చదువులతోటి పేద విద్యార్థులు కన్నీళ్లు తీసుకుంటూ ఉన్నత విద్యను చదువుతున్నారు. ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పారు, ఆ డీటెయిల్స్ అని నేను చెప్పను. ఇవాళ ఫీజులు కట్టలేక హాల్ టికెట్ రాక, అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు, తెలంగాణలో ఉన్నటువంటి కళాశాలలు సగం కళాశాలలు మూతలపడ్డాయి. అదేవిధంగా సగం కళాశాలలు మూతపడ్డాయి. ఈరోజు ఒకవైపు మొన్ననే ఇటీవల దేశంలో మన భారతదేశము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా ఏఐ వైపు పరుగులు పెడుతుంది. దానికి ఏఐకి ఆ పరుగుల్లో పోటీ పడాలి అని చెప్పి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైజ్ సెమినార్ పెట్టారు. ఆ వరల్డ్ వైజ్ సెమినార్కు భారతదేశం వేదిక అయింది. ఆ వరల్డ్ వైజ్ సెమినార్లో ఏం చెప్పారు? భారతీయ విద్యార్థులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు రండి అన్నారు. అంటే ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి ఆతిథ్యం ఇస్తూ వేదికైన భారతదేశంలో చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వక, ఫీజులు ఇవ్వకపోవడంతో నీ ఏఐ చదువులు ఎట్లా చదువుతారని నేను అడుగుతున్నా. ఇక రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, వారు 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు దాదాపు 7,000 నుంచి 7,500 కోట్లు ఫీజులు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే 22 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ 7,000 కోట్లు ఫీజుల రియంబర్స్మెంట్ ఏమంటే నా దగ్గర కోసిన రూపాయి లేదు, నన్ను చంపిన రూపాయి లేదు, ఏం చేసుకుంటారో చేసుకోరి, నా దగ్గర బడ్జెటే లేదు. వచ్చే రాష్ట్ర ఆదాయమే 18,000 కోట్లు. 18,000 కోట్లలో నెలకు 18,000 కోట్లు వస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు ఇంత, కాంట్రాక్టర్లకు ఇంత, నేను ఎక్కడి నుంచి తెచ్చియమంటారు అంటున్నారు. నేను అంటున్నా మరే, నిన్ననే ఇది ఈనాడు పేపర్లో మూసి మెరిసేలా బాపు మెరిసేలా దీనికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఇవాళ 4,584 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ మూసి సుందరీకరణ పేరుతోటి, అక్కడ ఇవాళ మూసి సరోవరం పేరుతోటి ఆడ గాంధీ విగ్రహం పెట్టి 5,000 వాటి పర్యాటక ప్రాంతాలను బాబుఘాట్ వద్ద గాంధీ సరోవర్ విగ్రహంతో పాటు 5,812 కోట్లు గాంధీ విగ్రహం ఖర్చు కోసం 5,812 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. గాంధీ విగ్రహం పెడితే ఎవరిదన్నా కడుపు నింతదా? గాంధీ విగ్రహం పెడితే విద్యార్థుల చదువులు ముందుకు పోతాయా? 5,812 కోట్లు గాంధీ విగ్రహం పెడుతున్న మీరు ఇవాళ 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 22 లక్షల మంది విద్యార్థులు, ఒక జనరేషన్ అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కదా. అదేవిధంగా మన ఉట్టికి ఎగరలేనోడు అన్నమాట స్వర్గానికి వెళ్తున్నాడట. ఆయన గొప్పలు ఏం చెప్తాడంటే, నేను విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నా అంటాడు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడింది ఏంటంటే, విద్యార్థినులకు ఈ స్కూటీలు, విద్యార్థులకట ఇప్పుడు ఈతల కోడిపుంజిది, ఈ ఈతల కోడిపుంజి ఈడ రూపాయి లేదంటాడు, ఆడ నాకు డబ్బులు లేవంటాడు, 18,000 కోట్లే నెలకు ఆదాయం వస్తుంది, మీరే నడుపురి, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ప్రభుత్వాన్ని, ఆ క్వశ్చన్ చేసిన ప్రభుత్వాన్ని మీరే నడుపురి అంటున్నాడు. మరి అనుకున్న ఆయనవు విద్యార్థులకు, కాలేజీ అమ్మాయిలకు, కాలేజీ ఎవరైతే ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్ళకట ఈ స్కూటీలు కొనిస్తాడట. నేను అంటున్నా, ఈ స్కూటీలు ఎందుకు నీ బొందలు కొట్టుకోవడానిక? మేము ఇవాళ విద్యార్థి సమాజం అడిగేది బ్రేక్ఫాస్ట్ కాదు. ఈ స్కూటీలతో పాటు ఏమంటుండంటే, మేము కాలేజీ విద్యార్థులకు కూడా బ్రేక్ఫాస్ట్ పెడతా, కాలేజీ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెడతా. ఇవాళ నీ మిడ్ డే మీల్స్ కోసం నోరు ఎల్లబెట్టి ఆశ పెడతాడు ఇవ్వలేడు, నీ బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తాడు ఇవ్వలేడు.
నీ పనికిరాని స్కూటర్ల కోసం ఎదురు చూసేటోడు ఎవరు లేడు. మాకు ఈ దొంగ నాటకాలని బంద్ చేసి ఫీజుల రియంబర్స్మెంట్ను ఎత్తివేయడంలో కుట్రలో భాగంగానే ఇవాళ మిడ్ డే మీల్స్లు, బ్రేక్ఫాస్ట్లు, ఈ స్కూటీలు, బీ స్కూటీలు అని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నావు. కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ స్కూటీలు వద్దు, గాంధీ విగ్రహాలు వద్దు, నీ సరోవర్లు వద్దు, నీ కథ బంద్ చేయి. నీకు నిజంగా ఈ పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకుల పేద బిడ్డలు చదువుకోవాలంటే తక్షణమే 7,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నాడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఇవాళ ఫీజు పోరు దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ ఫీజు పోరు దీక్షకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫీజు పోరు దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఈ బడ్జెట్లో ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టే 3వ బడ్జెట్లో ఫీజుల రియంబర్స్మెంట్ కోసం 10,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా, ఓపెన్గా ఒకటే, ఇవన్నీ వద్దు, పైసలు లేవని అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు? కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? అదేవిధంగా పేద విద్యార్థుల స్కాలర్షిప్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చారు? సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయి. మేము శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈయన పరిపాలనలో ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు. 3 లక్షల కోట్లు అప్పు ఈయన తీసుకొచ్చిండు. 8 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ తీసుకొచ్చిండు. సగటున ఒక మనిషి మీద తెలంగాణలో 1,76,000 అప్పు ఒక మనిషి మీద వేసారు. మరి 8, 3, 11 లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి 11 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ 11 లక్షల కోట్లలో 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మీ మనసు ఒప్పదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 70,000 కోట్లు, 1 పైసా కాదు 2 పైసా కాదు, 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఓన్లీ కాంట్రాక్టర్లకే 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. 7,000 కోట్లు మాత్రం విద్యార్థులకు ఇస్తలేడు. ఇది ఎక్కడి న్యాయం? ఇది కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం కాదా? ఇది ఇందిరమ్మ రాజ్యమేనా? ఇది కాంట్రాక్టర్ రాజ్యమా? పిల్లలకు ఫీజులు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇది. చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. ఫీజులు ఇస్తావా గద్దె దిగుతావా తేల్చుకో రేవంత్ రెడ్డి. ఫీజులు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటావు. ఫీజులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి మీకు అర్హత లేదు. ఫీజులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీ సీట్లను ఖాళీ చేయాలి. ఇవాళ నేపాల్ చూసి బిడ్డ మీరు అనుకుంటున్నారు. నేపాల్ చూడండి, అక్కడ ఇప్పటిదాకా మా తారకేశ్వర చెప్పింది, మనం పార్టీ పెట్టి మనమే ఇవ్వాలి కానీ వీళ్ళని అగ్రకులాలను అడుక్కుడేందని. సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. నేపాల్లో యూత్ అంతా ఆర్ఎస్పి అని ఒక పార్టీ పెట్టారు. ఆర్ఎస్పి పార్టీ పెట్టి అక్కడ ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఇట్లాంటి జాతీయ పార్టీలను మొత్తం తొక్కుకుంటూ పోయి దాన్ని మట్టి కనిపించి యూత్ అంతా ఇప్పుడు పోటీ చేసి నేపాల్లో వాళ్ళు గెలిచారు. మీరు అనుకుంటారు కేసీఆర్ మీద ఉన్న కోపంతో మాత్రమే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మీరు కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఇచ్చి 3 లక్షల అప్పు చేసి ఇవాళ బీసీలకు ఇవాళ బడ్జెట్ పెంచమంటే పెంచరు. ఫీజుల రియంబర్స్మెంట్ ఇంటి ఏమంటే ఇయ్యరు. ఇవాళ మేము స్కూటీలు ఇస్తాం, మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయన మన ఆకునూరి మురళి గారు ఫీజుల రియంబర్స్మెంటు తగ్గిస్తే బెటరు, అదేవిధంగా టీచర్ల ఉపాధ్యాయుల జీతాలు తగ్గిస్తే బెటరు. నీకు ఇవన్నీ నువ్వు చెప్పడానికి, నీ కమిషన్ వేసి నీకు ఇవన్నీ చెప్పడానికా? ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తావు కదా, నువ్వు 22 లక్షల మందికి విద్యార్థుల సరిపడా ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, వృత్తి విద్య కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టు. ఇవాళ తెలంగాణలో
ఇవాళ పేద విద్యార్థులు చదువుకోకుండా కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఛేదించడానికి చాలామంది అనుకోవచ్చు, రాజ్యాధికారం కోసం పరిగెడుతున్నటువంటి ఈ సమయంలో జాదుల సీనన్న ఏంది మరే విద్యార్థుల స్కాలర్షిప్ల మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాటం చేస్తున్నది. ఇవాళ మేము పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశమే లేనప్పుడు విద్యార్థులు రాక అరిగోసపడుతుంటే ఇప్పుడు ఇంతకుముందు మహేష్ యాదవ్ చెప్పినట్టు ఇది పరీక్షల కాలం, ఇది మార్చి ఏప్రిల్ పరీక్షల కాలం. ఈ పరీక్షలు రానియకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఇవాళ కాలేజ్ యాజమాన్యాలను బెదిరించడం, నీ ముఖ్యమంత్రి స్థాయి దిగజారి కాలేజ్ యజమానులను ఏం బెదిరిస్తుండు, నీ సంగతి చూస్తా, నువ్వు కాలేజ్ ఎట్ట పెడతావో చూస్తా, నువ్వు అదెట్ట పెడతావో చూస్తా. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాల సమస్య కాదు, ఇది 22 లక్షల మంది పేద విద్యార్థుల సమస్య. మాకు చదివే లేకపోతే మళ్ళీ కుమ్మరి పనో, కమ్మరి పనో, సాకలి పనో, మంగళి పనో, తాళ్ళు ఎక్కువ గొర్రెలగాసో చేయాలి. మీరేం పాలకులు కావాలి, మేమేమో ఈ పనికాడు ఉండాలన్నా. కాబట్టి బిడ్డ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, రేపు జరిగే ఫీజు పోరు దీక్ష కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తాం. మీరు కనుక ఆ ఫీజు పోరు దీక్ష ముందే బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ ప్రకటన చేయాలి. ఇవాళ ప్రకటన చేయకపోతే మాత్రం మీరు కాంట్రాక్టర్లకు ఎంతకి ఇచ్చిరో, దానికి అప్పులు ఎంత చేసిరో, ఎవరికి ఎంత ఇచ్చిరో 2 సంవత్సరాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.